హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఫంక్షన్కి వెళ్ళాలన్నాను కదా, అక్కడండి ఏదో పిచ్చిదానిలాగా ఉన్న పని అంతా చేసుకొని పిల్లలు వెళ్ళారు. ఇదేంటంటే అండి, ఇప్పుడు యూట్యూబ్లో వైరల్ అవుతున్న వీడియో అండి. ఇది అందరు ప్రతి ఒక్కరు అంటున్నారు ఇది హెయిర్ షాంపూ లాగా వాడితే జుట్టు బాగుంటుందని. నేను ఒక నెల రోజు వాడిన తర్వాత మళ్ళీ మీకు ఈ వ్లాగ్తో మళ్ళీ వస్తాను నెల తర్వాత. అసలు ఇది పర్ఫెక్టా లేదా మీకు నేను కరెక్ట్గా చెప్తాను. అందరూ వాడుతున్నారండి. ఎలా అంటే 2 స్పూన్లు బియ్యం వేసాను, 1 స్పూన్ ఏమో మెంతులు వేసాను. ఒకసారి వాటర్ కడిగి పారబోసి మంచినీళ్ళు పోసుకొని గ్యాస్ మీద పెట్టి కాసేపు అంటే దాంట్లోకి ఇప్పుడు మళ్ళీ మందారాకులు వేయాలి. ఆ చెట్టు ఉంది కదా, అక్కడికి వెళ్ళి మందారాకులు కోసుకొచ్చుకున్నాను. వెళ్ళి ఎలా ఉంది అనేది నేను మాత్రం తర్వాత చెప్తాను. అంటే 1 మంత్ అన్నా ఏదన్నా వాడాలి కదా, రిజల్ట్స్ రావాలంటే వాడాలి కదా. అందుకోసం నేను కూడా ట్రై చేస్తున్నాను. ఎలా ఉంది 1 మంత్ ఖచ్చితంగా వాడతాను. ఇది నిజంగానే పనిచేస్తుందా లేదా అనేది తర్వాత నేను చెప్తాను. చాలా బాగుంది అంటున్నారండి, హెయిర్ ఫాల్ లేదు అని అంటున్నారు. ఇంక ఇదంతా పని మొత్తం అయిపోయింది, పిల్లలు వెళ్ళిపోయారు. ఇంకా చెప్పాను కదా, మా అక్క వాళ్ళ పాపది ఎంగేజ్మెంట్ ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళాలని, దానికి ఇంకా రెడీ అవుతా ఉన్నాను. నేను కూడా మా వారు నేను రెడీ అవుతా ఉన్నాము. మళ్ళీ చీరాలు వెళ్ళి చిన్న చిన్న పనులు ఉంటాయి చూసుకొని రావాలి. అదిగోండి మందారాకులు తీసుకొని వచ్చాను. శుభ్రంగా క్లీన్ చేసి దాన్ని ముక్కలు చేసి వాటర్లో వేయాలి. చిన్న చిన్న పీసులుగా చేసుకొని వాటర్లో వేసుకోవాలి. చెయ్యి కాలిందండి, చెయ్యి అంతా కలడమే నాకు. ఇదిగోండి అలా చేసి వాటర్లోకి వేసాను. అదంతా కాసేపు అంటే రైస్ అంట ఒక 75% ఉడికితే చాలు అన్నారు. నేను అలాగే ఉడికించాను. దాంట్లోకి చూసారా ఇప్పుడు మరుగుతూ ఉంటుంది. అయిపోయింది ఇదిగోండి, కలుపుతూ ఉన్నారు మా వారు. నేను పని చేసుకుంటుంటే ఆల్మోస్ట్ పని అంతా అయిపోయింది. దీనికోసమే వెయిట్ చేస్తున్నాము. ఇది అయిపోయిన తర్వాత దీన్ని వడపోసుకొని చల్లారిన తర్వాత షాంపూ కలపాలి. ఇదిగోండి అయిపోయింది. వాటర్ అంతా ఇలా ఉంచుకొని చల్లారనియాలి బాగా. ఏంటో పిచ్చి ప్రయోగాలు చేస్తూ ఉంటాను ఇంటికాడ నేను. అసలు యూజ్ అయిద్దా లేదా, అందరు ఎందుకు ఒక దాని గురించి ఇంత ఇదిగా చెప్తున్నారు, అసలు యూజ్ అయిద్దా లేదా అని. ఇదో చల్లారిపోయింది. నా జుట్టుకైతే 2 షాంపూలు సరిపోయిద్దండి. మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా పర్వాలేదు. మీకు ఆల్రెడీ ఈ వీడియో మీరు చూసే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. 2 షాంపూలు నాకు సరిపోయిద్ది కాబట్టి, నా హెయిర్కి 2 సరిపోయిద్ది కాబట్టి 2 షాంపూలు దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసాను. ఏ షాంపూ అయినా పర్వాలేదు అన్నారు. దీంట్లో ఇప్పుడు ఈ వ్లాగ్ అనేది మాత్రం 100లో ఒక 70% మాత్రం జనాలకి తెలిసే ఉంటుంది. ఆ 30% వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. చూద్దాం, ట్రై చేద్దాం. నా జుట్టు కూడా ఊడిపోతుంది. కట్ చేసుకున్నాను, చిన్న జుట్టు అయిపోయింది నాది కూడా. ఇదిగోండి రెడీ అయిపోయి స్నానం చేసేసాను, అంత అయిపోయింది. లాస్ట్లో ఒక గిన్నె ఏదో ఉంటే అది కడుగుతుంటే తిడుతున్నాడు మా వారు. రెడీ అయిపోయి అంత అయిపోయి టైం అవుతుంటే కూడా ఒక్క గిన్నె ఉన్నా అది కడుగుతున్నావా అని అరుస్తూ ఉన్నాడు. అయిపోయింది వచ్చేస్తున్నానని చెప్తా ఉన్నాను. అంతేనండి, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు పని మొత్తం అవచేసుకొని వెళ్తాను. కొంచెం పనున్నా అసలు నాకు భలే చిరాకండి. ఒక గిన్నె ఉన్న షింక్లోనే ఏదన్నా సరే కోపం వచ్చేసింది నాకు. అంటే అయిపోయింది, రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అయిపోయేసి ఇంకా చీరాల వెళ్ళి చిన్నవన్నీ తీసుకోవాలి, టాబ్లెట్స్ అయినా తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇంకా నేను తల దూకుంటే ఇంక వెళ్ళిపోవడం. మా వారు మాత్రం రెడీగా ఉన్నారు. నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. ఏం చెప్తున్నానంటే ఇక్కడ మాట్లాడతాను. ఏంటంటే మా అక్క వాళ్ళ పాప ఎదుగుండి షాంపూ వేసుకున్నాను. హెయిర్కి ఎలా ఉందో మీకు నేను త్వరలోనే చెప్తాను అని చెప్తా ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అంటే మా అక్క వాళ్ళ పాపదే ఎంగేజ్మెంట్ ఉంది. అది వీడియోలో నేను చెప్పలేదు కదా, అందుకే ఇప్పుడు చెప్తున్నాను అని మాట్లాడుతూ ఉన్నా. హెయిర్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా చూసుకొని అంటే ఎంగేజ్మెంట్ అంటే నేను అనుకోకుండా చెప్పారు. అప్పటికప్పుడే ముందు రోజు చెప్పేసరికి ఇంకా రెడీ అయ్యాం. మేము కూడా పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాను, ఆపేసేదాన్ని కానీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. అదే చెప్తా ఉన్నా మా అక్క వాళ్ళ పాపదని చెప్పేసి. దగ్గరే ఇక్కడ మాది పాత ఇల్లు ఉంది కదండి, ఇంతకుముందు వ్లాగ్స్ చూశారు కదా, దాని పక్కన. కానీ ఇటు ముందు చీరాలు వెళ్ళేసి ఏం కావాలో తీసుకొని ఇంటికి వచ్చి ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోదాము ఫంక్షన్కి అని చెప్పేసి ముందు చీరాలు వెళ్దాము అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందంటే సాంగ్స్ పెట్టుకున్నాము.
అందుకోసం అయిపోయింది, రెడీ అయిపోయాను. జుట్టు ఆరలేదు, అదే చెప్తా ఉన్నా, తడిగా ఉంది. సరే బండి మీద ముందు ఇటు వెళ్ళి రావాలి కదా, అటు వెళ్ళి వచ్చేసరికి ఆరిపోయింది, మళ్ళీ వచ్చి తలదూకొని వెళ్ళొచ్చులే అని చెప్తున్నా. ఇంకా గబగబా రెడీ అయిపోయాం. అప్పటికి టైం ఎంత అయిందంటే 12:30 అలా అయ్యింది. ఇదిగోండి మా వారు నేను రెడీ అయ్యాము, ఫైనల్గా అయిపోయింది. ఇంకా పిల్లలే లేరు, కానీ ఒకదాని తర్వాత ఒకటి ఫంక్షన్స్ వస్తూనే ఉందండి. మళ్ళీ రేపు సండే కూడా ఫంక్షన్ ఉంది, నేను రాలేను, నువ్వు వెళ్ళి అన్నాను మా ఆయనతోటి. ఇంకా ఆయనే వెళ్తాడు. ఇంకా పిల్లలు ఉంటారు కదా సండే, వాళ్ళు ఇంకా ఆడుతూ ఉంటారు, రమ్మన్నా కాసేపు ఆగు అంటూ ఉంటారు. ఉన్నది ఒకరోజు హాలిడే, మళ్ళీ అటు తీసుకెళ్తే ఏడుస్తారు కదా. అయిపోయింది, అయిపోయాము. అదిగోండి ఇక్కడ జోక్ చెప్తా ఉన్నా నేను, ఏమనంటే మేము ఇంటికి తాళం వేస్తున్నాం కదా, ఆ తాళం ఎవరికైనా కావాలంటే ఆ పక్కింట్లో డాబా పైన పెడతాను, తీసుకోండి అని చెప్తుంటే మా వారు నవ్వుతూ ఉన్నారు. ఆ పక్కన డాబా మీద తాళం ఉంటుంది, తీసుకొచ్చుకోండి ఎవరికైనా కావాలంటే అని చెప్తుంటే నవ్వుతూ ఉన్నాడు. అయిపోయింది, ఇదిగోండి వచ్చేసాము చీరాల. 20 minutes పట్టిద్దండి చీరాలకి. ఇంకొచ్చేసాము, టాబ్లెట్స్ అన్నీ తీసుకున్నారు పిల్లలకి. అది ఖర్జూరం లైన్ డేట్స్ ఉంటాయి కదా, అవి ట్యాబ్లెట్స్, మా వారికి ట్యాబ్లెట్స్, మళ్ళీ ఏంటంటే రస్కులు అంటారు కదా, అవి అన్నీ తీసుకొని మళ్ళీ టీ పొడి దగ్గరికి వెళ్ళి టీ పొడి తీసుకుందామని చెప్పి వెళ్ళి ఒకటి తీసుకోవాల్సింది ఇంకోటి తీసుకున్నాను. టీ పొడి తీసుకొని వచ్చేయచ్చు కదా, డ్రై ఫ్రూట్స్, ఇంకా పిల్లలు డ్రై ఫ్రూట్స్ అన్నారని చెప్పేసి ఇంకా అక్కడ నిలబడుకొని జీడిపప్పు తర్వాత బాదం పప్పు అలా అని చిన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకున్నాము. ఇదిగోండి ట్యాబ్లెట్స్ అన్నీ తీసేసుకొని ఇంకా చిన్నగా అయిపోయింది. బిల్లే ఇస్తూ ఉన్నారు. ఎండలు మాత్రం మామూలుగా లేదండి. అప్పుడే మార్నింగ్ మంచు ఎక్కువగానే ఉంటుంది, తర్వాత 10 దాటుతుంటే ఎండ ఎక్కువ. ఇదిగోండి అదే పోలీస్ స్టేషను, 1 Town అండి, అది చీరాల్లోని 1 Town పోలీస్ స్టేషన్. అది ఆ గ్రీన్ కలర్ది ఉంది కదా అదే. ఇదిగోండి టీ పొడికి వెళ్ళి టీ పొడి తీసుకుంటా ఉంటే మా వారు బండి మీదే ఉండొచ్చు కదా, మా వారు వచ్చారు. రాగానే ఇంకా అది ఇది ఏందనుకుంటే జీడిపప్పులు అన్ని డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్నాం. ఇంక ఇంటికి వచ్చేసాము. వచ్చేసి అవన్నీ ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ కొంచెం తలదూకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాము. వచ్చి కాసేపు పడుకోవాలనిపించిందండి, ఆ ఎండలోని అలసిపోయి కాసేపు పడుకుందాం అనిపించింది. అప్పటికి మా అన్నకు ఫోన్ చేశాను, ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందా అని అడిగితే అయిపోయిందా అని అన్నారు. ఇంకా గబగబ మళ్ళీ ఇంకా కూర్చోకుండా రెడీ అయిపోయాము. మళ్ళీ అంటే పని అంతా చేసుకొని వెళ్తే ఫ్రెష్గా ఉంటుందండి, ఇంట్లో వచ్చాక రిలాక్స్గా ఉండొచ్చు పని చేసుకొని వెళ్తే. ఇదిగోండి వెళ్తున్నాం ఫంక్షన్ దగ్గరికి. ఇక్కడ కాసేపు జోక్ నవ్వు ఏంటంటే వీడియో స్టార్ట్ చేయకుండా కాసేపు మాట్లాడేసాం ఇద్దరం. తర్వాత వీడియో స్టార్ట్ అయ్యయ్యో వీడియో లేకుండా ఇంతసేపు మాట్లాడామే అని చెప్పేసి నవ్వుకున్నాం కాసేపు ఇద్దరం. ఎండ మామూలుగా లేదు, ఇంకా ముందుకి ఎండలో ఎలా ఉంటుందో ఏమో మరి. ఏందో పిచ్చితాన్ని మాట్లాడుతూ ఉన్నాను, ఏం మాట్లాడుతున్నాను నాకే ఇప్పుడు అర్థం కాలేదు. అదే అంటే కెమెరా ఆన్ చేయకుండా మాట్లాడాను, అక్కడ కాసేపు నవ్వుకున్నాం. ఇదిగోండి వచ్చేసాము ఎంగేజ్మెంట్ దగ్గరికి. అప్పటికి చాలా అయిపోయింది సగం, లాస్ట్ మూమెంట్లో వచ్చాము. 1:30కి వచ్చాము, లాస్ట్ ప్రేయర్ జరుగుతూ ఉంది, అయిపోయింది. అప్పటికి అమ్మాయి అబ్బాయి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళారు, అందుకే స్టేజ్ పైన లేరు. చాలా బాగా జరిగింది. భోజనాలు అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇదిగోండి అందరూ భోజనం చేస్తూ ఉన్నారు. ఇదిగోండి కూర్చొని ఇదిగోండి తింటా ఉన్నాం, నేను మా వారు తింటా ఉన్నాము. కానీ సూపర్ ఉందండి, చికెన్లు మటన్ లేకపోయినా సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇలాంటి భోజనం